నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. శ్రీశైలం తెలుగు రాష్ట్రాల సరిహద్దులను వేరు చేస్తూ రెండు రాష్ట్రాలకు త్రాగునీరు, సాగునీరు ఇస్తున్న కృష్ణానది. శ్రీశైలం ప్రాజెక్టు ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు జీవినాడి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు ఉనికిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచులో ఉంది. అవును, నిజంగా శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉంది. దీంతో ఆ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని రెండు ప్రభుత్వాలకు జలాశయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ ఉత్పత్తిలో చాలా కీలకం. జల విద్యుత్ ఉత్పత్తిలో శ్రీశైలం జలాశయందే సింహభాగం. అవును, సుమారు 25 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు శ్రీశైలం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు 2009లో ప్రమాదంలో పడింది. 2009లో వచ్చిన వరదలతో ప్రాజెక్ట్ ప్లంజ్ పూలులో భారీ గొయ్యి పడింది. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వచ్చిన 25 లక్షల క్యూసెక్ల వరద ఉధృతిని తట్టుకొని నిలబడిన మహోన్నతమైన ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం. కాగా ఈ ప్రాజెక్టుకు ఈ ఏడాది ఆగస్టులోగా మరమ్మతులు చేయకుంటే ముప్పు తప్పదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. ఈ మేరకు ఈ నెల మొదటి వారంలో జలవనరుల శాఖకు లేఖ కూడా రాసింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ అప్రమత్తమై కీలక సమావేశం నిర్వహించారు. 2009లో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరదలు ముంచుకొచ్చాయి. ఎగువ రాష్ట్రాల నుంచి అంటే కర్ణాటకలో ఉన్న అట్మటి డ్యామ్ లో కృష్ణానది నీటి నిలువలు పెరిగిపోవడంతో ప్రమాదంలో పడింది. అప్పుడు వచ్చిన వరద వేగానికి డ్యామ్ కింద పెద్ద గొయ్యి ఏర్పడింది. అంటే దాదాపు 11 ఏళ్ల క్రితం ఏర్పడిన గొయ్యి క్రమంగా పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా ఆ గొయ్యి క్రమంగా డ్యామ్ వైపునకు పెరుగుతున్నట్లు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీలో తేలింది. డ్యామ్ 6-8 క్రస్ట్ గేట్ల మధ్య ప్లంజ్ పూల్ లో ఏర్పడిన గొయ్యిపై అనేక నిపుణుల కమిటీలు అధ్యయనం చేశాయి. ఓషియానోగ్రఫీ నిపుణులు, కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ పలుసార్లు అధ్యయనం చేశాయి. సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండ్యన్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ 2 సార్లు అధ్యయనం చేసింది. గంగాజల్ సాక్షరత యాత్రలో భాగంగా వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచే రాజేంద్ర సింగ్ కూడా శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉందంటూ హెచ్చరించారు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి బాత్ మెట్రిక్ అధ్యయనం కూడా చేశారు. ఈ నేపథ్యంలో దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మనుగడకే ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 24 లక్షల క్యూసెక్ల వరద నీటిని కిందకి వదిలారు. శ్రీశైలం డ్యాం పునాది 379 అడుగులు ఉండగా ఏటా అది కొతకు గురవుతూ ప్లంజ్ పూల్ 413 అడుగుల లోతుకు చేరినట్లు హైడ్రోగ్రాఫిక్ సర్వే ద్వారా వెల్లడింది. ప్లంజ్ పూల్ గొయ్యి డ్యాం పునాదులు దాటి కిందకు పోవడంతో అది మెల్లగా విస్తరిస్తోందని, తక్షణమే మరమ్మత్తు చేపట్టాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తినప్పుడు వరద నీరు కింద పడుతున్న ప్రదేశంలో ఏర్పడిన గొయ్యి క్రమంగా పెరుగుతోంది. నైరుతి రుతుపవనాలు వచ్చే ముందే అంటే మే నెలలో గోతిని పూడ్చాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సూచించింది. నిజానికి ఇది ఇప్పటి గొయ్య కాదు, చాలా ఏళ్ల క్రితమే ఈ గొయ్య ఏర్పడింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2002లో పంజపుల్ గొయ్యకి కాంక్రీట్ వేసినా అది ఆ తర్వాత వచ్చిన వరదలకు కొట్టుకుపోయినా మరింత పెద్దగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ ప్రమాదం విషయంపై శ్రీశైలం జలాశయం పరిస్థితిపై ఎన్ని అధ్యయనాలు చేసినా, ఎన్ని సిఫారసులు చేసినా ఇప్పటి వరకు ఆచరణకు నోచుకోలేదు. మరోవైపు మరమ్మతు చేయకుండా ఇలాగే జాప్యం చేస్తే ప్లంజ్ పూల్ లో ఏర్పడిన గొయ్యి డ్యాం కట్టవైపు విస్తరించి కటకే ప్రమాదం ఏర్పడితే డ్యాం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా శ్రీశైలం ప్రాజెక్టును అధ్యయనం చేసింది. డ్యాం దిగువన నిర్మించిన కాంక్రీట్ సిలిండర్లు కూడా దెబ్బతిన్నాయని గుర్తించింది. 62 కాంక్రీట్ సిలిండర్లు ఉండగా 12 దెబ్బతిన్నాయి. ఇది డ్యాం పునాదులు దెబ్బతినేందుకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. 14 ఏళ్లుగా మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడంతో డ్యాం మరింత ప్రమాదం వైపు నెట్టినట్లయింది. తాజాగా శ్రీశైలం జలాశయాన్ని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో దీంతో ఇప్పటికైనా శ్రీశైలం జలాశయం వద్ద మరమ్మతులు చేపడతారా, మరోసారి వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి. కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న వర్షాకాలం సమయంలో కృష్ణా నదిలో నీటి ప్రవాహం పెరిగితే తప్పకుండా ప్రాజెక్టుకు అక్కడి నుంచి నాగార్జున సాగర్ కి భారీ ప్రమాదం తప్పదు అని చెప్పవచ్చు.